నమస్తే సార్, మీ పేరు? నా పేరు పాములపర్తి నరసింహాచారి. నా షార్ట్కట్లో పిఎన్ చారి అంటారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 8 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే అంత కరెక్ట్గా ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఆయన ఇస్తున్న ఏది వాగ్దానాలు చేసిండో 6 అగ్రిమెంట్ ఏవో చేసినాడో అవన్నీ కరెక్ట్గా నడవడం లేదు. మనకు బీసీలకు 42% ఇస్తా అని చెప్పని మన రాహుల్ గాంధీ కూడా చెప్పారు, గౌరవనీయులు. ఆయన కూడా పట్టించుకోవడం లేదు. కొన్ని సంక్షేమ పథకాలు కూడా పెట్టిర్రు, అవి కూడా అమలు చేయడం లేదు. ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, అలాగే చూసుకుంటే డిఎస్సి మన యువతకి నోటిఫికేషన్ వదిలారు. 2 లక్షల వరకు రుణమాఫీ కానీ చేశారు కదా. అంటే అవన్నీ చేసి ఇంకా 8 నెలలే కదా అవుతున్నది. ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 8 నెలలు చేశారు. వాళ్ళు 5 సంవత్సరాల వరకు చేస్తానని లేదు, 8 నెలల్లో చేస్తానని లేదు. కాకపోతే ఇస్తాన్న టైంకు వాళ్ళకు టైం లేకుండా ఇస్తున్నప్పుడు ఇవ్వాలి. ఈ ఉచిత బస్సు అన్నది కొన్ని జాలలో బాగానే ఉంది, కొన్ని జాలలో కొంచెము ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే రుణమాఫీ అన్నారో అది కొంచెం వరకే అయింది, మొత్తం కాలేదు. అది మొత్తం అయినాడు వాళ్ళు అంటున్నారు, మొత్తం కాలేదు. అది అయినాడు, అందరికీ సంతోషమే. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణని. ఆయనకు ఎంపీ సీట్లు కానీ ఒక్కటి కానీ ఇవ్వకపోవడం ప్రజలు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఆయనకు అధికారం ఇవ్వకపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఆయన చేసేటి ఆయన ఒంటరిగా ఆయన సొంత తెలివితేటలతోటి చేయడం మూలాన ఆయన ఏదో ఒకటి చేస్తా అని చెప్పని ఏదో ఒకటి చేసి, రైతు బంధు అని చెప్పని కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వక, మళ్ళా వరద బాధితులకు అని చెప్పని 10,000 రూపాయలు ఇచ్చి, ఇంటి కింద ఉన్నోనికి వరదలు వచ్చినోనికి ఇవ్వకుండా పైన 2 అంతస్తుల 3 అంతస్తుల ఉన్న వాళ్ళకి ఇచ్చి, అది కూడా స్లమ్ ఏరియాలలో అట్లా ఇచ్చి కూడా కొంచెము ప్రాబ్లం చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే రైతు బంధు అని 10 లక్షల రూపాయలు పెట్టిండు, అందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాంట్లో కూడా కొంచెం ఇబ్బంది జరుగుతున్నాయి. అందుకని ఆయన చేసే పనులు పబ్లిక్ నచ్చలే. ఆయన అంతా ఎటువైనా కానీ అంతా కుంభకోణాలు, అక్కడ కాళేశ్వరం గురించే కానీ ఇంకా ఎటువంటి చాలా ఉన్నాయి ఆయన చేసిన పనులు. కానీ ఆయన చేసేటి సరిగా లేకపోవడం మూలానే ఆయన ఓడిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు మన కేసీఆర్ గారు, అలాగే మన రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పరిపాలన మీద. మీరేమంటారు దానికి? అపోజిషన్ పార్టీ ఏదైనా కామెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసినా కూడా వీళ్ళు కూడా వ్యతిరేకించిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసే పని వీళ్ళు అంటారు, వీళ్ళు చేసిన పని వాళ్ళు అంటారు. మామూలు దానికి చెప్పాల్సిన పెద్ద ఇదేమి లేదు. ఇంకా రేవంత్ రెడ్డిని హరీష్ రావు అనొచ్చు, హరీష్ రావు చేసినప్పుడు రేవంత్ రెడ్డి అనొచ్చు. ఇప్పుడు మన కేటీఆర్ గారు అయితే మొత్తము చాలా ఇదైపోయింది. ఆయన ఎక్కడ మాట్లాడకుండా అయిపోయింది. ఆయన చేసే పరిస్థితి లేదు. ఆయన మొత్తం తెలంగాణ వాళ్ళ చేతి నుంచి మొత్తం వెళ్ళిపోయింది. ఇక ముందు కూడా వాళ్ళు వచ్చే అవకాశాలు ఏం లేవు. మన కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య తేడా అంటే ఏం చెప్తారు 2 పార్టీలకి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొన్ని వందల సంవత్సరాల పరిపాలన ఉన్న పార్టీ. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు. కొంచెము చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ మొదలు 5 సంవత్సరాలు బాగానే చేసింది, తర్వాత ఫెయిల్ అయిపోయింది. దాని మూలాన్నే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. దానికి దీని తేడా అంటే కొంచెం తేడా ఉంటుంది. వాళ్ళు కొంచెం కాంగ్రెస్ వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు, పాత నాయకులు ఉన్నారు, పాతలు పనిచేసినారు. దాని మూలాన కొంచెము మెరుగు ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ కంటే మెరుగైంది. 5 సంవత్సరాలు అదే కంటిన్యూ చేసి 5 సంవత్సరాలు ఏదే పరిపాలన చేసిండ్రో అది కంటిన్యూ నడిస్తే బాగుండేది. అలా చేయకుండా ఎన్ని తప్పుడు తోలాలు పోయి పబ్లిక్ను పరిశాన్ చేసి, అప్పుల బాధలు చేసి, ఇవన్నీ కొన్ని సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయకపోవడంలో కొంచెం ఫెయిల్ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.